నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. గట్కేసర్ చిలరపల్లి మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పైన గత 2 వారాల కింద విజయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి పిల్లలతో అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సరే, సాధారణంగా మాట్లాడుతున్నారు, చాలా మంది దీనిపైన చెప్తూ వస్తున్నారు విజయ్ రెడ్డి ఓకే చనిపోతే పర్లేదు కానీ అంటే ఏదో స్ట్రెస్ ఉంది, ఏదో బాధ ఉంది ఇంటర్నల్గా, తను చనిపోయింది ఓకే, పిల్లల్ని ఇట్లా కన్విన్స్ చేసింది, పిల్లలు ఎలా ఒప్పుకున్నారనే విధంగా కూడా చాలా మంది దానిపైన మాట్లాడుతూ వస్తారు. అసలు విజయ్ రెడ్డి లాంటి ఇష్యూస్ చాలా మందికి ఉంటాయి. అట్లాంటి ఇష్యూస్ తెరపైకి వచ్చినప్పుడు అసలు మనం ఆ ఇష్యూస్ని ఏ విధంగా డీల్ చేయాలా, అసలు నిజంగానే మీకు స్ట్రెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే పిల్లలు ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా అనే విషయాలు ఒకసారి ఇంకా డీప్ అనాలిసిస్ చేసే ప్రయత్నిద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ రూపారెడ్డి గారు ఉన్నారు. మేడం, గత నెల చూసినాం మనం ఏదైతే ఈ విజయరెడ్డి ఇష్యూ సో పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాలు సంచలనంగా మారింది. అటు ఆమె చనిపోవడమే కాకుండా ఇంటర్ చదువుతున్న పిల్లల్ని కూడా ఒప్పించి అటు సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? ఇదైతే చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఏదో చదువుకొని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఏది అవగాహన లేదు సొసైటీ గురించి, ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళ గురించి ఏదైనా ఆవేశపడి ఏదైనా కొట్లాడి ఏదో పోయి అట్లా చేసుకున్నారంటే అది ఒక దానికి తీసుకొచ్చి. కానీ ఇక్కడ షీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. మేము వాళ్ళ బ్రదర్ ఇంటర్వ్యూస్లో కూడా చూసాం. తను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎంతో పట్టుదలతోని చదువుకొని మళ్ళీ తను ఒక స్టేజ్కి ఎదిగింది. ఇవాళ ఒక లైక్ మంచి పోస్ట్లో ఉంది. తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మేనేజర్ పొజిషన్లో ఉంది. అంటే ఇట్స్ నాట్ ద జోక్. అంత మంచి లెవెల్కి, అంత పాజిటివ్తోని అంత పైకి ఎదిగిన ఆమె ఇవాళ అసలు ఆ విధంగా రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళి తను లైక్ విజువల్స్ నేను చూసినప్పుడు కూడా తను ఎక్కడ కూడా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇట్లా తగ్గినట్టు కనపడలే. తన ఫేస్లో ఒక భయం కానీ లైక్ ఏదో ఇట్లా దడ అనుకో ఇట్లా కనిపిస్తుంటుంది కదా, కొంచెం టెన్షన్స్ కానీ అట్లా లేదు. తను చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళడం కూడా ఎస్ నేను అంత కాన్ఫిడెంట్గా. అంటే ఐ ఫీల్ దట్ ఇది స్ట్రెస్ అనలేము, ఇది డిప్రెషన్ అని ఇప్పుడు లైక్ అంటే మన వాళ్ళు అందరు కూడా చెప్పడం. నేను కూడా అది అంత డిప్రెషన్కి వెళ్ళే స్టేజ్ ఎందుకు వచ్చింది, ఒంటరితనం అంటారు. ఇప్పుడు హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు, అంటే దుబాయ్లో ఉన్నా కూడా డైలీ కాల్స్లో అట్లా మాట్లాడుతుంటాను. అంటే ఇప్పుడు వెళ్ళడం కాదు కదా, తను ఎప్పటి నుంచో ఉంటున్నాడు. నాట్ న్యూ థింగ్ కదా, నాట్ ఎ న్యూ థింగ్. ఎందుకంటే ఆయన దుబాయ్ వెళ్ళి కూడా సమ్ ఇయర్స్ అయింది అన్నారు. మళ్ళీ అంత ఒంటరిగా ఉండి పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక ఇంటర్ వరకు పెంచడం అంటే కూడా మామూలు విషయం కాదు ఒక తల్లిగా. విజయ్ రెడ్డి ఇక్కడైతే రైల్వే స్టేషన్ ఇందాక మీరు మాట్లాడినట్టు గట్కేసర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఇద్దరు పిల్లల్ని కూడా పట్టుకొని అలా నడుస్తున్న విజువల్ మనం అందరికీ కనిపించింది. సో అక్కడ పిల్లలు కూడా ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేసినట్టు కూడా వీడియోలో కనిపించలేదు. సాధారణంగా చనిపోతున్నప్పుడు మనం చనిపోతున్నామని చెప్తే పిల్లలు ఆపే ప్రయత్నం చేస్తారు, ఎక్కడికి వెళ్తున్నాం ఏందని అట్లీస్ట్ అడుగుతారు. సో అక్కడ అది కనిపించలేదు కదా, సో దాన్ని ఇట్లా చూస్తారు. అంటే నాకేమనిపించిందంటే నిజంగానే ఇప్పుడు కొంతమంది పిల్లలు లైక్ ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ ఉన్నారు. ఫాదర్ ఎక్కడో వర్క్ చేస్తుంటారు, మదరే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మార్నింగ్ నుండి అన్ని థింగ్స్ మదరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కాబట్టి మదర్కి వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా టచ్లో ఉన్నట్టున్నారు వాళ్ళ మదర్కి. అంటే మదర్ చెప్పిందే వింటాము, మదర్ గీత గీసింది దాటము అనే పిల్లలు కూడా ఇప్పటికీ సైకలాజికల్ మనం చూస్తుంటాము. చాలామంది పిల్లలు కూడా అట్లుంటారు, ఎదిరించే పిల్లలు ఉంటారు, తెగించి వెళ్ళే పిల్లలు ఉంటారు. అట్లా చనిపోతున్నాము లేదంటే ఎక్కడికి అంటే అడుగుంటారు. అంటే తను చెప్పుకుని ఉంటుంది, పిల్లల్ని దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకొని, వెదర్ వాళ్ళు ఇంటర్ స్టేజ్లో ఉన్నా కూడా, చదువుకున్న స్టేజ్లో ఉన్నా కూడా, నాకు ఈ విధంగా ఉంది, నేను ఇట్లా చేసుకోవాలనుకుంటున్నా, మీరు నాతో పాటు వస్తారా, లేదంటే మీరు ఉంటారా, నేను లేకపోతే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అంటే డిఫరెన్షియేట్ చేసి చూపించింటది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో మనం లేం కదా, చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన ఇది కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కానీ తనకే బాగా తెలుస్తుంది. మనం ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాదు కదా, మనకేముంది అనేది తెలియదు. ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పినా వాళ్ళ బ్రదర్ చెప్పినా తను పెరిగిన ఎన్వైర్న్మెంట్ తనకే ఐడియా ఉంటుంది. అమ్మతోని, తమ్ముడితోని, బ్రదర్తోని, హస్బెండ్తోని రిలేషన్షిప్ అంతా. సో అదంతా కూడా డిఫరెన్షియేట్ చేసి పిల్లల్ని బాగా బూస్ట్ చేసి ఉంటుంది. అంటే నేను లేకపోతే అంటే లైక్ వాళ్ళకి ఒక ఫీలింగ్, అమ్మ లేకపోతే ఇప్పుడు తండ్రి లేకపోయినా కొంతవరకు మదర్ నెట్టుకొస్తుంది ఫ్యామిలీని కానీ దానికనే విధంగా. కానీ అదే మదర్ లేకపోతే పిల్లలకి లైక్ ఎట్లా అంటే ఆ లోన్లీనెస్ అనేది కంపల్సరీ తెలుస్తుంది. అంటే వాళ్ళకి సైకలాజికల్గా బాగా మోటివేట్ చేసి నేను లేకపోతే మీరు ఉండలేరు అనే విధంగా వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసినప్పుడు ఆ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. మళ్ళీ అందులో వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు.
హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా అమ్మ ఎప్పుడో ఒకసారి హాస్టల్ అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూస్తాం మనం. ఇక మొత్తానికి మా అమ్మ లేకపోతే మేము ఎక్కడ ఉంటాము, ఇప్పుడే మేము హాస్టల్లో ఉంటున్నాము, మా ఫాదర్ దుబాయ్లో ఉన్నాడు అనే ఫీలింగ్తోని ఆ విధంగా మోటివేట్ చేసి ఉంటుంది పిల్లల్ని అనుకుంటున్నాను అంటే నేను. ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు కావచ్చు, లేకపోతే వాళ్ళ మరదలు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఎక్కడ కూడా తన మీద కోపం ఉన్నట్టుగా ఏమైనా ఇంటర్నల్ గొడవలు ఉన్నట్టు ఎక్కడ కూడా చెప్పలేరు. ఇన్‌కేస్ వాళ్ళు మాట్లాడుతున్న అత్తగారు చెప్పింది ఏందంటే, మా పైన ఉన్న ఆస్తులు కూడా విజయరెడ్డి పేరు పెట్టాం. ఇక వాళ్ళ ఆహ్, మరదల్ని చూస్తే మాత్రం పచ్చబొట్టు కూడా ఏపిచ్చుకున్నట్టు కొన్ని వార్తలు బయటకొచ్చినాయి. సో, అంత ప్రేమగా ఉండి కూడా ఫ్యామిలీలో ఎందుకు చనిపోవాల్సొచ్చిందంటారు అసలు? అంటే లైక్ ఇప్పుడు అన్నీ ఉన్నా గూడా ఎక్కడొకటి ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికీ అన్నీ ఉండి గూడా ఏడుస్తారనే సామెత అట్లా ఉంటది గదా! అట్లా ఇప్పుడు ఆమెకి అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక తెలుస్తుంది గదా! లోటు ఏందంటే వాళ్ళ భర్త దుబాయ్‌లో ఉన్నాడు. ఇంట్లో ఒంటరి ఒక్కతే గదా! పిల్లల్ని హాస్టల్ ఏసింది. ఇంట్లో ఒక్కతే ఉంది. సాఫ్ట్‌వేర్ వర్క్ ప్రెషర్ ఉంటది. వర్క్ స్ట్రెస్ ఉంటది. అంతా టీమ్‌నంతా మెయింటైన్ జేసుకోవాలి. ఆ వర్క్ ప్రెషర్ లోపల ఆ వర్క్ ఉంది. అంటే తను ఒకటి చేయాల్సిందేందంటే ఏదైనా సరే, ఏ ప్రాబ్లమ్ అయినా సరే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటేనే సొల్యూషన్ దొరుకుతది. వితౌట్ షేరింగ్ వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా, హైలీ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ ఉన్నా, ఏమున్నా గూడా దానికి సొల్యూషన్ అనేది ప్రాబ్లమ్‌కి దొరకదు. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు ఆర్థికంగా బానే బలంగా ఉన్నారు. మంచి జాబ్ ఉంది. మంచి ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఉన్నప్పుడు సో, ఇట్లాంటియి ఎందుకు రావాల్సొస్తదంటే దానికి ఇంకేం కావాలి అని ఉంటదంటే ఆ లోన్‌లీనెస్సేనా కేవలం? 100% లోన్లీనెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబంతో బయటికెళ్ళాలనుకుంటారు. బర్త్‌డేస్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, పిల్లలు దగ్గర ఉండాలనుకుంటారు. కానీ ఈ వర్క్ ప్రెషర్ వల్ల ఈమె ఒక ఎంప్లాయ్‌మెంట్ జాబ్‌లో ఉండడం వల్ల పిల్లల్ని తన దగ్గర పెట్టుకోలేదు. అంటే ఇన్ టైమ్‌కి వాళ్ళకి చేసి పెట్టలేదు అనే ఒక ఫీలింగ్‌తోని పిల్లల్ని హాస్టల్ ఉంచిన అనే ప్రెషర్ కూడా ఉండొచ్చు. అంటే పిల్లలు దగ్గరుంటే మన దగ్గరుంటే హాస్టల్ కాకుండా అట్‌లీస్ట్ ఆ టైం అనేది ఆమె ఇంటికి రాగానే పిల్లలతో మాట్లాడడం గానీ, పిల్లలతో చాట్ చేయడం గానీ, అరే అట్లా సరదాగా బయటికెళ్దాం గానీ, ఐస్ క్రీమ్ తినొద్దాం గానీ, రెస్టారెంట్ ఎళ్దాం గానీ, సినిమాలకెళ్దాం గానీ అట్లాంటివన్నీ ఉండేవి. ఈవెన్ పిల్లలు తన సోషల్ దగ్గరున్న యాక్టివిటీస్ ఏం లేవంటారా అసలు యాక్చువల్‌గా? సోషల్ యాక్టివిటీస్ కంటే రిలేషన్‌షిప్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి గదా ఆమెకి. హ్మ్. అంటే పిల్లలు దూరము, రిలేషన్‌షిప్ యాక్టివిటీస్. అంటే భర్త దూరము, పిల్లలు దూరము, పిల్లలు హాస్టల్‌లో. మరింక ఆమె ఎవరి దగ్గర మాట్లాడాలి? ఫ్రెండ్స్‌తో ఎంత చాట్ చేయాలో, ఫ్రెండ్స్‌తో ఎంత తిరగాలని ఎంత తిరుగుతది? తిరగలేదు. లేదంటే తల్లిగారింటికెళ్ళాలి, లేదంటే ఎంతమంది చుట్టూ ఉన్నా తన ప్రపంచం లేదు గదా ఆమె దగ్గర. ఆమె సృష్టించుకున్న ప్రపంచం లేదు గదా! అంటే అదొకటి మిస్ అవుతుందంటారా యాక్చువల్‌గా? 100% మిస్ అయితారు. ఎందుకంటే మనకి రిలాక్సేషన్ ఇంటికి రాగానే రిలాక్సేషన్ ఏముంటది? అమ్మ హ్మ్. పిల్లలొచ్చి మాట్లాడంగానే అమ్మ అనంగానే అదొక హ్మ్. హగ్ ఇచ్చుకుంటే, అదొక హ్మ్. ముద్దు పెట్టుకుంటా, ఎంత పెద్ద సందడి. పిల్లలైనా తల్లికి చిన్న హ్మ్. పిల్లలే గదా! అది హగ్ ఇచ్చుకుంటా, ముద్దు పెట్టుకుంటా, మమ్మీ అది ఇది అనంటే అట్‌లీస్ట్ ఆమెకొక రిలాక్సేషన్ అని వచ్చేదేమో. మెంటల్‌గా స్ట్రెస్ అనేది పోయేదేమో. హ్మ్. ఆ విధంగా కానీ ఏదేమైనా సరే తను ఆ విధంగా చేసుకోవద్దు. ఎందుకు అనంటే ప్రతిదానికి సొల్యూషన్. పోనీ తను జాబ్ రిజైన్ ఆర్థికంగా చాలా మంచిగున్నారు. ఆస్తులన్నీ ఆమె పేరు పైనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చింది అదే గదా! అవును. వాళ్ళ బ్రదర్ అయినా సెంటిమెంటల్‌గా ఏ ప్రాపర్టీ అయినా వాళ్ళ సిస్టర్ పైనే. హస్బెండ్ చూసుకున్న ఏ ప్రాపర్టీ అయినా వాళ్ళ హస్బెండ్ పైన. ఇక్కడ అమ్మ సపోర్ట్ ఉంది, నాన్న సపోర్ట్ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న. ఐ థింక్ అదే అనుకుంటా. లవ్ హ్మ్. మ్యారేజ్ హ్మ్. అనుకుంటా వాళ్ళ బ్రదర్ చెప్పింది. అంత ఇష్టపడి చేసుకొని, అంత కుటుంబాన్ని నువ్వు అంత సామ్రాజ్యాన్ని నువ్వు గెలిచినావు. ఒక విమెన్‌గా ఏమి లేకుండా అన్నీ తెచ్చుకున్నావు. హ్మ్. అన్నీ తెచ్చుకొని అందరిని కోల్పోపిచ్చినావు ఇవాళ. అంటే అది ఇప్పుడు బాధ. మీరిందాక విజయరెడ్డి చనిపోయింది ఓకే. తనకేదో ప్రాబ్లమ్ ఉంది. కానీ తనతో పాటు పిల్లల్ని కూడా అటు ఎళ్లి చేసుకోవడం అంటే సామూహిక ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాల్ని ఆలోచించేలా చేసిందసలు. వాస్తవానికి నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఇటువంటి ఆలోచనలు ముందు ముందు ఇంకెవరికన్నా ఉన్న అట్లా డిప్రెషన్ ఉన్నా, ఏదన్నా ఉన్నా దేర్ ఆర్ మెనీ ఎంత మేజర్ ప్రాబ్లమ్స్‌కి కూడా మనకు సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. ప్లీజ్ అట్లాంటి ప్రాబ్లమ్స్‌తో ఎవరైనా సఫర్ అయ్యి ఉంటే అట్‌లీస్ట్ డాక్టర్‌ని చేసుకోండి. లేదంటే లైక్ ఫ్యామిలీలో షేర్ చేసుకోండి. లైక్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ చదువుకునే పిల్లలకు కూడా నేను చెప్తున్నా. ఇట్లా పేరెంట్స్ ఇట్లా మోటివేట్ చేస్తే వి పే మనం చదువుకుంటున్నాం గదా! ఇప్పుడు తల్లి ఏదో డిప్రెషన్‌లో ఉంది. అట్‌లీస్ట్ మన పిల్లలు చిన్న పిల్లలు గాదు. దే ఆర్ ఇన్ ఇంటర్ గదా! వాళ్ళు అట్‌లీస్ట్ మోటివేట్ చేసేదుండే. కానీ వాళ్ళకి అక్కడి వరకు ఏం చెప్పి తీసుకెళ్ళిందో తెలవదు. అంటే లైక్ బ్లాక్‌మెయిలింగ్ చేసిందో, లేదంటే ఒప్పిపిచ్చిందో, నచ్చచెప్పిందో, ఏం చేసిందో వాట్ ఈస్ హ్యాపెండ్ అనేది మిస్టరీ గదా అక్కడ. వాట్ ఈస్ హ్యాపెండ్ అనేది మిస్టరీ. బట్ వాళ్ళు పిల్లలు గనక వద్దు మమ్మీ అని ఆపగలిగుంటే ఏ దానికైనా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంది. మనకు మామయ్య ఉన్నాడు, అమ్మమ్మ ఉంది, ఇక్కడ నానమ్మ ఉంది, ఇక్కడ బాబాయ్ ఉన్నాడు, ఇక్కడ నాన్న ఉన్నాడు అని చెప్పి మనకి నీకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఫ్రెండ్స్ ఉన్నారు, అందరున్నారు. ఎవరైనా నీకు లైక్ ఇండైరెక్ట్‌గా ఏమైనా బ్లాక్‌మెయిలింగ్‌కి ఎవరైనా ఏమైనా చేసినా, ఏదైనా దౌర్జన్యం చేసినా, ఏదైనా పర్సనల్‌గా ఎవరికీ చెప్పుకోలేని అలిగేషన్స్ ఉన్నా, అటువంటి వాటికి అన్నిటికి సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్పి ఆ ఇద్దరు పిల్లలు ఆ టైంకి కొంచెం చాకచక్యంగా తల్లికి ఒక ధైర్యం చెప్పి ఆ పిల్లలు వెనకాలకి తీసుకొస్తే వేరే విధంగా ఉండేది. కానీ ఇక్కడ తల్లి మొత్తం
చూడ్డానికేమో చాలా కాన్ఫిడెంట్ ఉమెన్ లాగా కనిపిస్తుంది గానీ, ఈ అది జరగకూడదు. కానీ జరిగిపోయిందది. అది చాలా బాధాకరం. ఇప్పుడు చాలామంది జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో ప్రాబ్లమ్స్‌తోని ఎంతోమంది మహిళలు బాధపడుతుంటారు. సో, కొంతమంది డిప్రెషన్‌కెళ్ళిన వాళ్ళు. సో, వాళ్ళందరికీ మీరిచ్చే సమాధానం ఏంటి మా ఛానల్ నుంచి? నేనేమంటున్నానంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనకి ప్రపంచం లోపల మనకి తప్పితే మనుషులకి తప్పితే బాధలు ఎవ్వరికీ రావు. అంటే మనుషులకి మైండ్ ఉంది. తెలివినిచ్చిండు దేవుడు కాబట్టి ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటది. ఖచ్చితంగా మీరు ఇంట్లో బాధలున్నా చెప్పడానికి కొందరు అనుకుంటారు. చెప్పడానికేముంది మస్తు చెప్తారు గానీ మా ఇంట్లో బాధలు చూస్తే మాకు తెలుస్తాయి. ఆ బాధలు ఎట్లాంటివని. అంత బాధలున్న దానికి కూడా సొల్యూషన్స్ ఉంటాయి. మీరు కొంచెం ఎంచుకునే మార్గాన్ని మీరు సరైంది ఎంచుకుంటే ఖచ్చితంగా మనం ఎటువంటి సమస్య ఉన్నా సరే మనం బయటికొస్తాము. నేను ఇవాళ సొసైటీకి ఒక్కటే చెప్తున్నా. వర్కింగ్ ఉమెన్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే ఎడ్యుకేటెడ్స్ కానీ, అన్‌ఎడ్యుకేటెడ్స్ కానీ, పిల్లలు గానీ, పెద్దలు గానీ నేను ఒక్కటే చెప్తున్నా. నెగెటివ్ ఉన్నదాన్ని మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇఫ్ యూ ఫీల్ లో వెళ్ళండి. మెడిటేషన్‌కెళ్ళండి. యోగా సెంటర్స్ ఉన్నాయి. ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేసుకోవడానికి లైక్ జుంబా సెంటర్స్ ఉన్నాయి. మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు. మనకి ప్రతి ఒక్క మెడిసిన్ ఉంది ఇప్పుడు. అంటే టెక్నాలజీ అంత డెవలప్ అయింది. సో, అందుకే చెప్తున్నాను. మనం డెవలప్ అయిన టెక్నాలజీని మనం యూజ్ చేసుకుందాం. మిస్‌యూజ్ చేసుకోవద్దు అని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు మనకి లైక్ ఇదొక హెడ్‌ఏక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ట్రైన్ యాక్సిడెంట్స్ ఇప్పుడు మేజర్‌గా అయిపోయినాయి. ఎక్కడ చూసినా సూసైడ్స్, అత్యాచారాలు. అరే ఎక్కడెక్కడైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో మనుషుల సైకాలజీ లెవెల్స్ కూడా స్ట్రెస్ కూడా అంత ఎక్కువైపోతుంది. సైకలాజికల్ లెవెల్ అంతా తగ్గిపోతుంది. అంటే ఆ విధంగా దిగజారిపోతున్నారు. సో, నేను ఒక్కటే ఒక సొసైటీకి మెసేజ్ చేతులెత్తి నేను మొక్కుతున్నా. ఇంకా సూసైడ్స్ అని అవన్నీ ఎవ్వరు ఏదైనా ఆలోచనలు ఉన్నా మీరు డ్రాప్ అప్ అవ్వండి. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. మీకు ఎవ్వరో ఒకరు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, చుట్టాలు ఉంటారు. లేదు మీకు ఎవరు హెల్ప్ చేయలేరంటే సొసైటీలో మీకు మనకి ఇప్పుడు ఎన్నో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సంస్థలు ఎన్నో ఎస్టాబ్లిష్ అయినాయి. వాళ్ళ దగ్గర పోయినా మీకు ఒక సొల్యూషన్ చూపిస్తారు. ఎటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. దయచేసి ఇంకా మీరు ఇటువంటి డిసిషన్స్ ఎవ్వరు కూడా తీసుకోవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది అంటే విజయారెడ్డి ఇష్యూలో కేవలం తను డిప్రెషన్‌లోనే చనిపోయిందని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కేసుకి ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి ఇష్యూస్ గానీ ఎవరికైనా ఉంటే అట్లాంటి ఆలోచనలు మానుకొని మీ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఫ్యామిలీస్‌తోని కావచ్చు, పిల్లలతోని కావచ్చు షేర్ చేసుకొని అప్పుడే మీ డిప్రెషన్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఈ తీసుకున్న నిర్ణయాలకు కాస్త తగ్గే అవకాశం ఉందని సోషల్ యాక్టివిస్ట్ వారు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.